స- మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారైన దేవానికి స్తోత్రం తండ్రి. ప్రభా, నిన్నాడైతే ఏ పేరు ఆల్ఫా ఒమేగా కూడా నీకు స్తోత్రం తండ్రి. పరలోక రాజ్యం ముందు వేదాలు దేవదూతలతో కొనియాడబడుతున్న దేవా, స్థుతులను కొనియాడబడుతున్న దేవా, స్తోత్రం నాయన తండ్రి ప్రభు. అవును తండ్రి ప్రభు, చిరచన పథక పెట్టిన జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభు. ఈ మీటింగ్ అంతట్లో మీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి ప్రభు. అవును తండ్రి ప్రభు, శాతాంశాలు దాడి చేరకుండా తండ్రి ప్రభు. ఈ మీటింగ్ అంతటిని ప్రభావ మీ కంచి కాపలాగా వేయమని ప్రభు. నేర్చుకున్న వడ్డం ప్రభావ మా మనసులో జ్ఞాపకం ఉంచుకొని అది సీని ప్రభావ మంచి ఫలంగా వృద్ధి చెందేలా కృప చూపించమని నా ఈ చిన్ని ప్రవర్తన యేసుక్రీస్తు బంగారు పాదాల చేత అర్పించి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇప్పుడు మనము స్తోత్రం చెల్లించుకున్నాము అనే పాట పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తాము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో దోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపతో బలపరచితివి, కృషించిపోనీయక కృపతో బలపరచితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సతాను జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సతాను జయించుటకు విశ్వాసమునిచ్చితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి,
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, ఆ పాడెదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. Sir, shall we continue, sir? Yes, Yashwanta, till around 8:30. Sir, okay, sir. We'll hand over to the speaker. ఇప్పుడు జీవనదిని నా హృదయంలో అనే సాంగ్ పాడుకుంటూ దేవునారు. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, నా యేసయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఇప్పుడు ఏసుతో టీవీగా పోదాం అన్న సాంగ్ పాడుకుంటూ దేవునారు.
యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందము, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము. యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు. అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చి వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాథు గొల్వను, లోకమంత ఏకమై యేసునాథు గొల్వను. సాధనం బెవరు నీవు నేనేగా, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. ఇప్పుడు ప్రియా యేసు రాజును అనే సాంగ్ పాడుకుంటూ దేవుని ఆరాధన. ప్రియా యేసు రాజును నేను చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నేను చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును నేను చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. యేసుని రక్తమందు కడుగా పడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి,
యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పేదన్ నేను నిష్కలంక పరిశుద్ధులతో పేదన్ నేను బంగారు వీధులలో తిరిగేదాను బంగారు వీధులలో తిరిగేదాను ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు మున్లా మగుటంపై నా తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు మున్లా మకుటంపై నా తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు కొరడాతో కొట్టబడిన వీపుంజూచి కొరడాతో కొట్టబడిన వీపుంజూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమలు నేనాయనతో ఉంటే చాలు ఆ బూరా ఎప్పుడు ధ్వనించునో ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో ఆహా బూరా ఎప్పుడు ధ్వనించునో ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో ఆశతో వేచి ఉండే నా హృదయం ఆశతో వేచి ఉండే నా హృదయం ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమలోనే ఆయనతో ఉంటే చాలు ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమలోనే ఆయనతో ఉంటే చాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు సంతోష్, నేను 2K19 బ్యాచ్. సో ఈరోజు కొంత మనము దేవుని యందు మనం ఉంచవలసిన విశ్వాసం గురించి కొంచెం ధ్యానించుకుందాము. దానికోసం ముందుగా 1 కొరింథీ 2వ అధ్యాయము 4వ వచనం 5వ వచనము చదువుకుందాం ఒకసారి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతము వల్లనే వినియోగించుతుంది. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా తండ్రి, కృపల తండ్రి, మహాపరిశుద్ధుడా, సింహాసన ఆశ్రయం గొప్ప దేవుడా తండ్రి, అవునైనా తండ్రి, రాత్రికాల సమయాన్ని తండ్రి మేము కూడా జూమ్ మీటింగ్ లో కలిసి అయినా తండ్రి మిమ్మల్ని ఆరాధించుకొని కొన్ని మీ మాటలు ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి, నేను కూడా తండ్రి అయోగ్యుని నాయన తండ్రి, ఏమాత్రము నాయన తండ్రి ఎన్నిక లేనటువంటి నాయన తండ్రి, నన్ను కూడా మీరు ప్రేమించారు నాయన తండ్రి, రక్షించారు, దానికి మీకు ఎన్నో స్తోత్రాలు నాయన తండ్రి. ఇదిగో నాయన తండ్రి కొన్ని మాటలు నాయన తండ్రి చెప్పడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు ఎన్నో స్తోత్రాలు. నేను కూడా నాయన తండ్రి వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నాయన తండ్రి శిలువ చాటు నాయన తండ్రి నన్ను మరుగుపరచండి. కేవలం నాయన తండ్రి మీ యొక్క మాటలు మాట్లాడకు నాయన తండ్రి, ఏసే నాకు సహాయం చేయమని నాయన తండ్రి, పరిశుద్ధాత్మ కృప నాకు దయచేయమని వేడుకుంటూ మీరే నాయన తండ్రి అయ్యా తండ్రి ప్రభుగా ఉండి నన్ను నడిపించమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు బంగారు పాదాల చెంత అర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ఇక్కడ మనము ఏమని చదువుతున్నామంటే, మీ యొక్క విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలను అని చదువుతున్నాము. అయితే మనం ఎప్పుడైతే దేవుని మన సొంత రక్షకుడుగా అంగీకరిస్తామో, ఆ ప్రభువైన యేసుక్రీస్తు నా పాపాలను క్షమించినాడు, ఆయన మాత్రమే నాకు రక్షకుడు, నా పాపం యొక్క ఎంతగా నేను పాపం చేస్తూ వచ్చాను, ఎంతగా నేను దేవుణ్ణి దూషిస్తూ వచ్చాను, ఎంతగా నేను దేవుని దుఃఖపరుస్తూ వచ్చానో నేను ఎరిగినప్పుడు మనం దేవుని యందు పూర్తిగా నమ్మకము విశ్వాసం ఉంచుతాము. ఆయన మాత్రమే
ఎంతో యోగ్యమైన దేవుడు, ఆయన మాత్రమే నన్ను రక్షించే దేవుడు అని ఆయన యందు పూర్తిగా విశ్వాసం ఉంచి మనము దేవుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తాం. అయితే ఈ యొక్క రక్షణ అనేది దేవుని యొక్క వరము అని మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వరకు చదువుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము 9వ వచనము. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అయితే మనము మన ఇనిషియల్ డేస్ లో ఎప్పుడైతే దేవుని రక్షకుడుగా అంగీకరిస్తామో, మనము దేవుడు ఇచ్చే ఉచితమైన కృప ద్వారా మనం రక్షించబడతాము. అయితే మన సైడ్ నుంచి దేవుని యందు మనం కనపరిచేది మన యొక్క విశ్వాసం మాత్రమే. అయితే ఈ యాత్రను మనం విశ్వాసంతో కొనసాగిస్తాం కానీ గడిచే కొద్దీ మనము అనుదిన యాత్ర జీవితంలో కొన్ని కొన్ని విషయాల్లో ఈ విశ్వాసం అనేది కొంచెం కోల్పోతూ ఉంటాము. విశ్వాసంలో కొంచెం అటు ఇటు దొర్లిపోతూ ఉంటాము. అయితే దేవుడు తమ బిడ్డలను ఎక్కువగా తన యందు విశ్వాసం ఉంచాలని, ప్రతి విషయంలోనూ ఆయన వైపు చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. అయినప్పటికీ చాలాసార్లు మనం మన బలహీనతల చేత మనం దేవుని యందు దృష్టి ఉంచుకోకుండా మన పరిస్థితులను బట్టి ఎంతగానో విశ్వాసం కోల్పోయే వాళ్ళలాగా ఉంటాం అన్నమాట. అయితే అనుదిన ప్రయాణాన్ని మనం చూసుకున్నప్పుడు చాలాసార్లు మనకు విశ్వాసంలో నడచడం అనేది చాలా కష్టమైపోతుంది. నేనైతే నా పర్సనల్ గా దేవుని యందు విశ్వాసం ఉంచడము, లేకపోతే దేవుని వైపు చూడడము, దేవుని వైపు తిరగడము, ఆ పరిస్థితిలో నేను ఎంతగానో దాన్ని కష్టంగా భావిస్తా ఉంటాను. ఎందుకంటే నా చూపు, నా కనులు అనేవి కాన్స్టాంట్ గా నా యొక్క పరిస్థితి మీద, నేను అనుభవించే శ్రమ మీదనే అవి వాటి మీద నేను ఉంచుతా ఉంటాను అనమాట. దీనివల్ల నేను ఎంతగానో ఈ విశ్వాసం విషయంలో సన్నగిల్లే వ్యక్తిగా, కింద పడిపోయే వ్యక్తిగా ఉంటాను అనమాట. చాలాసార్లు ఈ అవిశ్వాసం బట్టే నేను దేవుని పట్ల సరైన విశ్వాసం ఉంచకుండా ఉండడం బట్టే సాతాను నన్ను ఎంతగానో తన యొక్క తన యొక్క ప్లాన్స్ కి ఉపయోగించుకుంటూ ఉంటాడు అనమాట. ఆయన ఏం చేస్తాడంటే సాతాను, నేను అవిశ్వాసం చూపడం ద్వారా నన్ను తన యొక్క ఏజెంట్ గా, తన యొక్క అంబాసిడర్ గా ఉపయోగించుకుంటూ ఉంటాడు అనమాట. సో చాలాసార్లు ఈ విశ్వాసం గురించి మనం మాట్లాడడము, లేకపోతే మనం విశ్వాసంతో నడుచుకోవాలి, విశ్వాసం కలిగి జీవించాలని ఎంతగానో మనము ప్రార్థన చేస్తాము, ఆరాధిస్తాము, వాక్యం చదువుతూ ఉంటాం. కానీ రియాలిటీలో మనము దేవునితో నడచాలి, విశ్వాసం కలిగి నడచాలి అన్నప్పుడు అది చాలా కష్టంగా మనకు కనిపిస్తూ ఉంటది అనమాట. చాలాసార్లు మనం మన ఇనిషియల్ డేస్ లో మనం ఎప్పుడైతే రక్షణ పొందుతామో చాలా ఆశ కలిగి ఉంటాం అనమాట. దేవుని కోసం పని చేయాలి, దేవుడు ఎట్లయినా సరే నన్ను బట్టి సంతోషించాలి, నన్ను బట్టి దేవుడు ఆనందించాలి అని చెప్పి మనం ఎంతో ఉత్సాహంతో ఉంటాము. అయితే దేవుడు దేన్ని బట్టి ఆనందిస్తాడు, దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు, ముఖ్యంగా దేవుడు దేన్ని బట్టి ఆశ్చర్యపోతాడని మనము మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 13వ వచనం వరకు చూడొచ్చు అనమాట. అక్కడ మొత్తం చదవం కానీ ఇక్కడ జరిగే వృత్తాంతాన్ని ఒక 2 మాటలు చెప్తాను. అక్కడ కపెర్నహూములో ఒక శతాధిపతి ఉన్నాడు అనమాట. శతాధిపతి దేవుని దగ్గరకు వచ్చి తన యొక్క విశ్వాసాన్ని కనపరుస్తాడు. మీరు వచ్చి స్వస్థపరచాల్సిన అవసరం లేదు ప్రభువా, మీరు కేవలం మీరు ఆజ్ఞాపిస్తే చాలు స్వస్థపరచబడతారు అని చెప్పి శతాధిపతి ఎంతగానో విశ్వాసాన్ని కనపరుస్తాడనమాట. అయితే దేవుడు దానికి బదులుగా ఏమని ఉత్తరం ఇస్తాడంటే 10వ వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేను ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెబుతున్నాను. దేవుడు ఆశ్చర్యపోవుట అనేది మనం చాలా అరుదుగా చూస్తాం అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే శతాధిపతి ఎంతగానో దేవుని యొక్క అధికారం యందు విశ్వాసం ఉంచినాడో అప్పుడు దేవుడు ఎంతగానో ఆశ్చర్యపోతూ ఉన్నాడు. నిజంగా మనం కూడా ఎప్పుడైతే మన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యల్లో, మనం ఎదుర్కొనే పోరాటాల్లో ఇటువంటి విశ్వాసం కలిగి ఉంటామో దేవుడు కూడా మన విశ్వాసాన్ని చూస్తూ ఎంతో ఆశ్చర్యపోతాడు. మనం కూడా ఆ పని చేయాలి, దేవుని కోసం దేవుని సంతోష పెట్టాలి, దేవునికి ఎంతో మంచి పనివాడిగా నేను ఉండాలి, మంచి శిష్యుడిగా మనం ఉండాలని ఎంతో ఆశిస్తాం. అది మంచిదే. కానీ దేవుడు దేన్ని బట్టి ఆశ్చర్యపోతున్నాడు, దేవుడు దేన్ని మన నుంచి ఆశిస్తున్నాడు అంటే మన యొక్క విశ్వాసాన్ని చూసి. అయితే ఇంకొక విషయాన్ని చూసి కూడా దేవుడు ఆశ్చర్యపోతాడు. అదేంటంటే మార్కు సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. క్షమించండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం.
అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడింది. దేవుడు ఇంకొక విషయాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అది ఏదంటే అవిశ్వాసం. చాలాసార్లు మనం అనుకుంటాం ఈ యొక్క కొన్ని విషయాల్లో నేను సరిగ్గా దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతున్నాను, అవిశ్వాసాన్ని కనపరుస్తున్నాను, ఏం కాలేదు మనుషులైతే బలహీనత అని చెప్పి మనము చాలాసార్లు అనుకుంటాం. కానీ దేవుడు అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడు. అంటే ఎప్పుడైతే మనము దేవుని యందు విశ్వాసం ఉంచుకోకుండా అవిశ్వాసం చూపిస్తామో అప్పుడు దేవుని యొక్క కార్యము మన జీవితంలో నెరవేర్చబడదు. దేవుడు ఏదైతే పని మన జీవితంలో చేయాలనుకుంటున్నాడో అది నెరవేర్చబడదు. దేవుడు ఎంతో బాధపడే వాళ్ళలాగా ఉంటాడు, ఎంతో ఆశ్చర్యపడే వాళ్ళలాగా ఉంటాడు. అయితే ఎప్పుడైతే మనము దేవుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో, మనం ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, అక్కడ నుంచి మన విశ్వాస జీవితం అనేది స్టార్ట్ అవుతుంది. అనుదినం మన విశ్వాసంతో నడచాలి. అయినప్పటికీ ఎన్నోసార్లు మనం పడిపోతూ ఉంటాం. సో ఇప్పుడు ఈ విశ్వాసంలో మనం ఎట్లు కొనసాగాలి, ఈ విశ్వాసం యందు మనము ఎట్లు స్టంబుల్ అవ్వకుండా, అంటే అటు ఇటు పడిపోకుండా మనం ఎట్లు కొనసాగాలి అనేది 3 విషయాల ద్వారా మనము తెలుసుకుందాం. మొదటిగా మనము ఎవరి యందు విశ్వాసం ఉంచుతున్నామో ఆయన ఎరిగి ఉండాలి. వి షుడ్ నో ద గాడ్ హూమ్ వి హావ్ పుట్ ఆన్ ఫెయిత్. చాలాసార్లు ఫెయిత్ ని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏమంటే అదొక పాజిటివ్ ఫీలింగ్ లాగా అనుకుంటారు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సమస్య నా జీవితంలో వస్తే ఏం కాలే, బాగా జరుగుతుంది అనే ఒక పాజిటివ్ ఫీలింగ్ ని అది ఫెయిత్ అని చాలాసార్లు మనము, అంటే ఇది వరల్డ్లీ పీపుల్, లోకానుసారమైన వ్యక్తులు ఇట్లా అనుకుంటారు. కానీ వాట్ ఈస్ రియల్లీ ఫెయిత్? నిజంగా విశ్వాసం అంటే ఏంది? విశ్వాసం అనేది అది ఆత్మకు సంబంధించింది, అది హృదయానికి సంబంధించింది అనమాట. మనము ఆత్మ యందు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం అనమాట. ఎట్లు మనం ఆయన యందు ఆత్మ ద్వారా విశ్వాసం ఉంచగలము? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వ్యక్తిని మనము ఎక్కువగా ఆయనతో పరిచయం ఉండి ఆయన్ను తెలుసుకొని ఎవరైనా అప్పుడు మనం అంటాం అనమాట, ఈయన నమ్మదగిన వ్యక్తే, ఈయనకు మనము ఈ పని అప్పగించవచ్చు అని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉంటాం అనమాట. ఎట్లా తెలిసింది మనం ఆయనను నమ్మగలము అని చెప్తే, మనం ఆయనతో స్నేహం చేయడం వల్ల, ఆయన్ని తెలుసుకోవడం ద్వారా, ఆయన గుణగణాలను మనము మన జీవితంలో రుచింప చేయడం ద్వారా. ఇట్లనే దేవుని మనం ఎట్లా తెలుసుకుంటాము, దేవుని మీద మనం ఎట్లా విశ్వాసం ఉంచుతామంటే వెన్ వి నో హిమ్, ఆయన మనం తెలుసుకోవడం ద్వారా, ఆయన ఆ పర్సన్ అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గుణగణాలు ఎటువంటివి, ఆయన ఎటువంటి దేవుడు అని తెలుసుకోవడం ద్వారా మనం ఆయన యందు విశ్వాసం ఉంచుతాం అనమాట. దానియేలు 11:32 దానియేలు ఈ విధంగా చెప్తున్నాడు. ఏమనంటే, అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. దానియేలు తన జీవితంలో అనుభవపూర్వకంగా తను గ్రహించినాడు ఏమంటే, నా దేవుడు ఎంతో బలం కలిగినటువంటి దేవుడు, ఎంతో అధికారం కలిగినటువంటి దేవుడు, ఎంతో శక్తి కలిగినటువంటి దేవుడు గనుక నన్ను సింహాల బోన్లో పడవేసినా సరే, నేను ఎంతటి శ్రమ గుండా వెళ్ళినా సరే ఈయన నన్ను తప్పిస్తాడు అని ఆయన ఎరిగినాడు అనమాట. అటువలే మనం కూడా మన జీవితంలో దేవుని నామం ఎటువంటిది, దేవుని గుణాతిశయములు ఎటువంటివి అని మనము ఎరిగి ఉండాలన్నమాట. ఈ ఎరిగి ఉండడం అనేది, దేవుణ్ణి తెలుసుకోవడం అనేది, అది చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే వాక్యం జస్ట్ మనం నేర్చుకోవడం ద్వారా, లేకపోతే అనుదినము దేవుని గురించి తెలుసుకోవడం ద్వారా మనము దేవుని ఎరుగుతామని అనుకుంటాం అనమాట. అయితే దేవుని ఎరగడము అనే దానికి బైబిల్లో ఒక గ్రీకు భాషలో చెప్పబడే మాట ఏమంటే ఎక్స్పీరియన్షియల్ నోయింగ్ అన్నమాట. అంటే అనుభవపూర్వకమైన జ్ఞానం. అంటే ఇది ఇంటెలెక్చువల్ నోయింగ్ కాదు, కానీ అంటే మనం మన మైండ్ ద్వారా ఏదైనా ఒకటి చదువుకున్నప్పుడు ఇది తెలుసుకోవడం అని కాదు, కానీ మనం అనుదిన యాత్రా జీవితంలో మనము దేవుని ఎక్స్పీరియన్స్ చేస్తాం అనమాట. అంటే మనము ఎప్పుడైతే మనం రక్షించబడతామో, మనం దేవుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో, మనం ఆ శిలువ వైపు చూసినప్పుడు ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది అనమాట. ఎంతగానో నేనైతే నా జీవితంలో ఎంతగానో దేవుని దుఃఖపరిచినప్పటికీ, దేవుని బాధ పెట్టినప్పటికీ ఆయన నా పట్ల ప్రేమ చూపించి ఆ ప్రేమకు ఒక ప్రూఫ్ లాగా, అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తాను ఎట్లు ప్రూవ్ చేసుకున్నాడంటే ఆ శిలువ మీద నా కొరకు మరణించడం ద్వారా ప్రూవ్ చేసుకున్నాడు. ఇట్లా నేను ఆయన యొక్క ప్రేమను అనుభవపూర్వకంగా గ్రహించగలుగుతాను. అట్లే దేవుడు ఈ భూమాకాశంను సృష్టించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏమంటే, ఆయన నోటి నుంచి ఆ మాట పలుకగా ఆ యొక్క హెవెన్స్ అండ్ భూమి ఆకాశంలో సృష్టించబడినాయి. సమస్తము ఆయన కేవలం దేవుని యొక్క మాట చేత సృష్టించబడింది అనమాట. అంటే
కేవలం ఈయన తన మాట చేతనే ఇంత సృష్టించగలిగినాడంటే ఈయన ఎంత గొప్ప దేవుడో మనం గ్రహించవచ్చు అన్నమాట. అంటే ఆయన మాటలో ఎంత శక్తి ఉందో మనం గ్రహించవచ్చు. ఇట్టి శక్తివంతమైన దేవుడు మనము మన జీవితంలో కలిగి ఉన్నామని మనము ఎరిగి ఉండాలి. అట్లు దేవుని నామమును, దేవుని అధికారమును ఎరిగినటువంటి ఒక వ్యక్తిని గురించి మనం చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము. లూకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనం నుంచి 43వ వచనం వరకు. అక్కడ ఎరికో పట్టణం సమీపంలో ఒక గ్రుడ్డివాడు ఉన్నాడనమాట. సాధారణంగా ఆ సమయాల్లో గ్రుడ్డివాడు అంటే, లేకపోతే వాళ్ళు ఎట్లా భావించేవాళ్ళంటే దేవుడు శపించడం ద్వారా ఇతని గుడ్డితనం వచ్చిందని అటువంటి వ్యక్తిని ఎంతో తోసేసేవాళ్ళు అనమాట. ఇంకా ఈయన ఏం చేస్తున్నాడు అనమాట, భిక్షం అడుక్కునే వ్యక్తి. అంటే ఎంతగానో దేవుడు ఇతనికి ధనం దయచేయలేదంటే ఇతను ఎంత పాపం చేసినాడు అని చెప్పి అనుకునే వాళ్ళు అనమాట ఆ సమయాల్లో. సో అయితే ఆ ఆ వ్యక్తి ఆ త్రోవ పక్కన ఉన్నప్పుడు అందరూ పోతా ఉన్నారు, అందరూ తిరుగుతా ఉంటే యేసుక్రీస్తు ఆ మార్గంలో వచ్చినప్పుడు ఆ వాళ్ళు అడిగినారనమాట, ఎవరు ఇట్లా వెళ్తా ఉన్నారంటే ఆ జన సమూహం అంతా ఆయనతో చెప్తా ఉన్నారు. ఏమనంటే, ఇగో మెస్సయ్య ఈ మార్గంలో వెళ్తున్నాడు, నజరేయుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఈ మార్గంలో వెళ్తున్నాడు అని ఆయనకు చెప్పినారు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే కేకలు వేయడం మొదలు పెట్టినాడు అనమాట. ఏమని కేకలు వేస్తున్నాడంటే, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని చెప్పి కేకలు వేస్తూ వచ్చినాడు. అంటే ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని, ఈయన దావీదు కుమారుడని ఆయన తన హృదయమందు విశ్వసించినాడు, ఆ దేవుని ఎరిగినాడు అనమాట. అంటే ఎవరు కూడా ఈయన దావీదు కుమారుడు అని సంబోధించలేదు, కానీ ఆత్మ ద్వారా ఈయన ప్రేరేపితుడై ఆయన యొక్క టైటిల్ ని ఈయన గ్రహించి దావీదు కుమారుడు అని పిలుస్తూ వచ్చినాడు. సరే, దావీదు కుమారుడు అని పిలుస్తూ వచ్చినాడు. అయినప్పటికీ ఆ చుట్టూ ఉన్న జనాలు ఏం చేస్తా ఉన్నారంటే, నువ్వు అరచద్దు, సైలెంట్ గా ఉండు అని అతన్ని గద్దించినారనమాట. అయినప్పటికీ ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే, ఈయన యొక్క విశ్వాసం అనేది మనం చూడొచ్చు అనమాట. ఏమనుంటుందంటే 39వ వచనంలో, ఊరుకుండమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి గాని వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాను. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఉన్న చుట్టూ జనాలందరూ ఏమని చెప్తున్నారు అంటే, నువ్వు సైలెంట్ గా ఉండు అంటూ. అయినప్పటికీ ఆయన విశ్వాసం ఎంత గొప్పదంటే మరీ ఎక్కువగా కేకలు వేస్తున్నాడు అనమాట. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, మనం కూడా మన జీవితంలో అనేక సార్లు చుట్టూ ఉన్న మనుషులు మనల్ని అనొచ్చు, ఎందుకు దేవుని యందు అంత విశ్వాసం ఉంచుతున్నావు, ఏముందని క్రీస్తు యందు నువ్వు అంత విశ్వాసం కలిగి నడుచుకుంటున్నావు, ఈ ఫలానా విషయంలో నువ్వు ఎంతగానో సమస్యను ఎదుర్కొన్నావు, నీ దేవుడు నీకు దయచేస్తున్నాడు, నువ్వెంత పాపంలో ఉన్నావు, నీ దేవుడు నాకు దయచేస్తున్నాడని చుట్టూ ఉన్న ప్రజలు మనల్ని ఆ దేవుని యందు విశ్వాసం ఉంచుకోకుండా మనల్ని ఆపేయచ్చు, లేకపోతే మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మనల్ని దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ఆపేయచ్చు. అయినప్పటికీ ఈయన యొక్క రెస్పాన్స్ ఎట్లుందంటే మరీ ఎక్కువగా అరుస్తున్నాడు అనమాట. మనం కూడా మన ప్రార్థనా జీవితంలో ఎన్నోసార్లు మనం అడిగింది పొందుకోకపోవచ్చు, ఎన్నోసార్లు మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినప్పటికీ మనం కావాల్సింది మన అనుదిన యాత్ర జీవితంలో, కుటుంబం జీవితంలో గానీ, ఫైనాన్షియల్ విషయంలో గానీ, లేకపోతే ఏదైనా మన జీవితంలో బ్రేక్ త్రూ కోసం మనం వెయిట్ చేస్తుండొచ్చు అనమాట. బట్ స్టిల్ వీ మే నాట్ గెట్ ద ఆన్సర్. మనం ఆన్సర్ రాకపోయినా సరే ఈయన నుంచి నేర్చుకోవాల్సిన విషయం అంటే మనము మరి ఎక్కువగా అరవాలి. ఎందుకు మనం మరి ఎక్కువగా అరవాలంటే, ఆయన ఎటువంటి దేవుడు అంటే ఆయన కరుణగలైన దేవుడు. ఎప్పుడైతే ఈయన మరి ఎక్కువగా అరుస్తున్నాడో అప్పుడు దేవుని యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది? 40 వచనం, అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నాను అడుగా, వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానని. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. ఎంతో మంది అరుస్తుంటారు ఆ సమయంలో, ఎంతో మంది దేవుణ్ణి అడుగుతా ఉంటారు, కానీ దేవుడు ఎంత కరుణ కలిగిన దేవుడు అంటే అంతమంది అరుస్తున్నా సరే ఆ వ్యక్తిని దేవుడు గుర్తించినాడు. మనం వెళ్ళే శ్రమల్లో, మనం వెళ్ళే పరిస్థితుల్లో దేవుడు మన హృదయాంతరంలో ఎరిగినాడు అనమాట. ఆయన ప్రతి ఒక్కటి సమస్తము చూచుచున్న దేవుడు, సమస్తము తెలిసిన దేవుడు అనమాట. ఎప్పుడైతే ఈయన కరుణ గల దేవుడు అని మనం ఆత్మీయంగా, ఆత్మపూర్వకంగా మనం నమ్ముతాము, మనం మరి ఎక్కువగా బిగ్గరగా మనం ఆయన వైపు అరుస్తాం అనమాట. ఈయన అటు చేస్తాడు కాబట్టి, మనల్ని వచ్చి దర్శిస్తాడు కాబట్టి మనం ఇంకా ఎక్కువగా అరిచినప్పుడు దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు అనమాట. కాబట్టి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, శక్తివంతమైన దేవుడు ఎరిగి ఉండాలి. ఆయనకు అన్ని నామాల్లో పైనామానికి ఇవ్వబడింది అనమాట. అట్లా మనము ఆయన్ని ఎరిగి ఉండాలి.
రెండో విషయం మనము చూస్తే విశ్వాసం యందు మనము బలపడడానికి రెండో విషయం మనం చూసినట్లయితే మన యొక్క చూపు దేవుని యందు ఉంచాలన్నమాట. సో మనం అనుదిన యాత్ర జీవితంలో మనం ఎప్పుడైతే ఈ యొక్క లోకంలోకి అడుగు పెడతామో, ఈ యొక్క లోకంలో మన పని కొరకు లేకపోతే స్టూడెంట్ గానో లేకపోతే మనం చేసే పని కొరకు మనం తిరుగుతూ ఉంటాము, కాన్స్టాంట్ గా మనము ఈ యొక్క లోకం చేత ఇన్ఫ్లుయెన్స్ అవుతాం అన్నమాట. అయితే మనము ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, ఈ లోకంలో మనం చూసిన దాన్ని లేకపోతే మన జీవితంలో మనం అనుభవించిన దాన్ని, వీటి యొక్క టెండెన్సీ అంటే వీటి యొక్క వైఖరి ఎలా ఉంటుందంటే, మన యొక్క దృష్టిని దేవుని నుంచి మన వైపుకి, దేవుని నుంచి ఆ కష్టాల వైపు తిప్పేదిగా ఈ యొక్క లోకం యొక్క వైఖరి ఉంటుందన్నమాట. మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనము ఇటు చేస్తామో మన దృష్టిని దేవుని నుంచి ఆ యొక్క పరిస్థితి వైపు లేకపోతే శ్రమ వైపు మనం తిప్పుతామో, మనము ఎంతగానో విశ్వాసంలో అటు ఇటు తొలగిపోయే వాళ్ళ ఉంటాం అన్నమాట. మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయం 30 వచనంలో చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు నీటి మీద నడుస్తున్నప్పుడు పేతురు నేను కూడా నడుస్తాను ప్రభు అన్నప్పుడు, ప్రభు సరే రా నడుచుకుంటా అని చెప్పినప్పుడు పేతురు నడుస్తున్నాడు. అయితే అప్పుడు ఏం జరిగిందంటే 30వ వచనము, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. పేతురు ఏం చేస్తున్నాడంటే, పేతురు అప్పటి వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూస్తున్నాడు, కానీ ఎప్పుడైతే ఆ చుట్టూ ఉన్న గాలిని చూసినాడో తను మునిగిపోసాగినాడు అనమాట. నేను కూడా అయితే చాలాసార్లు నా జీవితంలో ఎప్పుడైనా ఇట్లాంటి గాలి తుఫానులు ఎదురైనప్పుడు ఆ గాలి తుఫానులు చూసి భయపడి విశ్వాసంలో ఎంత మాత్రమే మునిగిపోయే వాళ్ళలాగా ఉంటా ఉన్నాను అనమాట. అయితే మనం కూడా ఇటువంటి సమయాల్లో గాలిలు మన జీవితంలో వచ్చినప్పుడు, శ్రమలు మన జీవితంలో వచ్చినప్పుడు, ఏవైతే మనల్ని అటు ఇటు తొలగింపజేసే విషయాలు మన జీవితంలో వచ్చినప్పుడు మనము గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఆ నీటి మీద నడుస్తున్నాడు. దాని అర్థం ఏమంటే, ఏ నీటిలో మునిగిపోతామని, ఏ గాలి తుఫాన్ల చేత మనము నశించిపోతామని మనం అనుకుంటున్నామో, ఆ గాలి తుఫాన్లు వాటి మీద దేవుడు నడుస్తున్నాడంటే ఆ సమస్తము దేవుని పాదాల క్రింద ఉంది అని మనం గుర్తించాలన్నమాట. ఆ సమస్తము పైన దేవుడు అధికారం కలిగి ఉన్నాడని మనం గుర్తించాలన్నమాట. మనము ఎప్పుడైతే దేవుడు వీటి మీద అధికారం కలిగి ఉన్నాడు, దేవుడు వీటి మీద నడుస్తున్నాడు అని మనం ఎరుగుతామో, అప్పుడు మన దృష్టి దేవుని అందే ఉంటుందన్నమాట. అప్పుడు మనము మన చూపు అనేది ఈ యొక్క పరిస్థితుల మీద నుంచి దేవుని వైపు పెట్టే వాళ్ళగా ఉంటామన్నమాట. ఎప్పుడైతే మనము దేవుని యందు నిరీక్షణ ఉంచుతామో, ఎప్పుడైతే మనము దేవుని మనము ఈ లోకం మీద కాకోకుండా వేటి మీద నిరీక్షణ ఉంచుకోకుండా కేవలం నా ప్రభువైన యేసుక్రీస్తు నా దేవుడు మాత్రమే నన్ను ఈ పరిస్థితి నుంచి తప్పిస్తాడు అని నిరీక్షణ ఉంచుతామో, అప్పుడు ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదన్నమాట. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఎప్పుడైతే మనము దేవుని యందు సంపూర్ణంగా నిరీక్షిస్తామో ఇది ఎప్పుడు సిగ్గుపరచదు. చాలాసార్లు మనము మనుషుల యందు నిరీక్షణ ఉంచి ఎంతగానో మనము వారి యొక్క పనుల చేత మనము ఎంతో సిగ్గుపరచబడే వాళ్ళలాగా ఉంటాం అనమాట. అయితే ఎప్పుడైతే మనం దేవుని యందు నిరీక్షణ ఉంచుతామో, ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగర వంటిది అని ఒక చోట రాయబడి ఉంటుంది అనమాట. అట్లు దేవుని యందు నిరీక్షణ ఉంచినప్పుడు మనం ఎంతగానో సిగ్గుపరచుకోకుండా లేకపోతే మనం అవమానం పొందుకోకుండా దేవుడు మనం ప్రతి పరిస్థితుల్లో నుంచి మనం కాపాడుతూ వస్తాడనమాట. ఇది రెండో విషయం. మొదటి విషయం ఏంటంటే మన దేవుడు ఎవరో మనం ఎరిగి ఉండాలి. రెండో విషయం ఏంటంటే మన చూపు దేవుని యందు ఉండాలి. మూడో విషయం ఏమంటే, ఇది అందరికీ తెలిసిన విషయమే, మనము అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించాలన్నమాట. సో ఈ లోకపు యొక్క అధికారికి ఉన్న మరొక పేరేమంటే అబద్ధాలకు జనకుడు. ప్రభువైన యేసుక్రీస్తు చాలాసార్లు చెప్పినాడు అనమాట, ఈయన అబద్ధాలకు జనకుడు. అంటే జనకుడు అంటే అబద్ధాలు అనేది ఎక్కడి నుంచి ఆరిజిన్ అయిందంటే సాతాను నుంచి ఆరిజిన్ అయిందనమాట. మనము ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం కావాలి అని లోకంలోకి వెళ్తామో అప్పుడు ఖచ్చితంగా మనం ఏం వింటామంటే అబద్ధాలు వింటాం అనమాట. ఎందుకంటే లోకాధికారి చేత నడపబడి ఉన్నది. ఆ లోకాధికారి అపవాది గనక, ఆయన అబద్ధాలకు జనకుడు గనక మనము ఈ లోకంలో నిజాన్ని లేదా సత్యాన్ని కనుగొనలేము. ఖచ్చితంగా మనము
ఈ లోకంలో మనం ఏదైనా కనుక్కోవాలి లేకపోతే తిరగాలని మనం వెళ్ళినప్పుడు మనము అబద్ధాలే తెలుసుకుంటాం కానీ నిజాన్ని తెలుసుకోలేము అనమాట. అయితే మనము నిజం తెలుసుకోవాలని, మనము దేవుని బిడ్డలుగా ఈ లోకంలో వెలుగ్గా నడచాలని దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మనకు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపితం చేయబడి పరిశుద్ధ గ్రంథమును మనకు దయచేస్తున్నాడు. ఎంత భాగ్యం మనం పొందుకొని ఉన్నామంటే, ఎంతగా ఈ లోకంలో మనము ఎన్నో వాయిసెస్ విన్నప్పటికీ మనము దేవుని యొక్క వాయిస్ విన్నప్పుడు, దేవుని దగ్గర కూర్చున్నప్పుడు, దేవుని అడిగినప్పుడు దేవుడు సత్యం ఏదో మనకు బోధిస్తాడనమాట. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవుడు స్పష్టంగా రాస్తున్నాడు ఏమంటే, నిజంగా నువ్వు విశ్వాసంలో ఎదగాలనుకుంటున్నావంటే నువ్వేం చేయాలంటే అనుదినము దేవుని వాక్యంని వినాలి, దేవుని వాక్యంను ధ్యానించాలి. ఎప్పుడైతే మనం అనుదినము దేవుని వాక్యంలో మనల్ని మనం సంపూర్ణంగా శుద్ధి చేసుకుంటూ దాన్ని హృదయపూర్వకంగా చదువుతామో, దాన్ని అనుదినము మనం ధ్యానిస్తామో, ఈ వాక్యం అనేది మనల్ని అంతకంతకు విశ్వాసంలో బలపరుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఈ వాక్యం గురించి వచ్చినాం 2వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. తెలుగులో దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం అని రాయబడి ఉన్నది. ఇంగ్లీష్ లో అయితే గాడ్ బ్రీత్డ్ ద స్క్రిప్చర్స్ అని రాయబడి ఉంటుంది అనమాట. అంటే దేవుడు తన వాయువును ఈ వాక్యంలో కూదినాడు అనమాట. అంటే దాని అర్థం ఏమంటే, ఆదాము అవ్వ సృష్టించబడినప్పుడు దేవుడు వారి నాసికా రంధ్రంలోకి జీవవాయువును ఊదెను అని ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క వాక్యంలోకి కూడా దేవుడు తన జీవవాయువును ఊదినాడు. అంటే ఇందులో జీవం ఉంది. మనము లోకంలో ఎక్కడ పోయినా మనము ఈ యొక్క జీవం కనుగొనలేం కానీ దేవుని యొక్క వాక్యంలో మాత్రమే జీవం కనుగొను. ఈ జీవమును మనం ధ్యానించినప్పుడు, దేవుని మాటను మనం విన్నప్పుడు మన హృదయంలో కూడా జీవం అనేది వస్తుంది అనమాట. అప్పుడు మనం కూడా విశ్వాసంలో అంతకంతకు ముందు కొనసాగే వాళ్ళ ఉంటాం. అయితే ఎట్లా మనం ఈ వాక్యం ధ్యానించాలి, ఎట్లా మనం అనుదినము బైబిల్ చదవాలి? చాలాసార్లు మనము వాక్యం చదవడం అంటే అది నార్మల్ గా మన బుక్స్ చదివినట్లు మనము చదవకూడదు, కానీ ప్రతిదినము వి షుడ్ అలాట్ ఏ స్పెసిఫిక్ టైం. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన సమయం మనం కేటాయించాలి. ఉదయకాల సమయం ఒక పర్టికులర్ టైంలో, లేకపోతే ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే దీన్ని మనం ఒక ప్రత్యేకమైన ప్లేస్ లో కూడా మనం దీనికోసం మనం కేటాయించాలన్నమాట. అంటే మనం ప్రతిరోజు ధ్యానించడానికి ఒక పర్టికులర్ ప్లేస్ ఉండాలి, ఒక పర్టికులర్ టైం ఉండాలన్నమాట. అట్లు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధికి వస్తామో, దేవుడు ఎంత దయగలిగిన దేవుడు, ఎంత కృపగలిగిన దేవుడు అంటే ఆయన మనల్ని అస్సలు త్రోసివేయడు అనమాట. నిజంగా మనమైతే మన జీవితంలో నేనైతే దేవుని యందు నమ్మకం ఉంచుకొని ఎన్నోసార్లు అవిశ్వాసంగా నడుచుకున్నప్పటికీ, ఎన్నోసార్లు పాపం చేసినప్పటికీ, ఎన్నోసార్లు మిస్టేక్స్ చేసినప్పటికీ దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నేను ఎంతో పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా అని చెప్పినప్పుడు దేవుడు ఎంతో దయగలిగిన దేవుడు కనుక నన్ను క్షమించి ఆయన నాతో మాట్లాడే దేవుడుగా ఉంటాడు అనమాట. అట్లు మనము వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించడం అంటే దీన్ని మనము మన ఓన్ అండర్స్టాండింగ్ తో చదివినప్పుడు నాకున్న జ్ఞానం బట్టి నేను చదివితే దీని అర్థం కాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవుని ప్రభువా నాకు సహాయం చేయ ప్రభువా, మీరు నాకు బోధించండి ప్రభువా అంటే సహాయం చేస్తూ వస్తాడు అనమాట దేవుడు. ఈ విషయం దేవుడు పాత నిబంధనలో ముందుగానే రాయిస్తూ వచ్చాడు. ఎక్కడంటే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ అధ్యాయము 34వ వచనం. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనందుదుము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. అయితే ఇక్కడ రాయబడిన విషయం ఏమంటే, అప్పట్లో సపరేట్ ప్రాఫిట్స్ వచ్చి దేవుడు ఈ మాట చెప్తున్నాడు, దేవుడి నుంచి వచ్చిన మాట ఇది అని చెప్పేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు మనకు ప్రాఫిట్స్ అవసరం లేదు. ఎందుకంటే
దేవుడు సూటిగా మనతో వాక్యం ద్వారా మాట్లాడతాను. అందుకనే ఇది ముందుగానే రాయించినారు అనమాట. ఎవరినో వారికి బోధించాల్సిన అవసరం లేదు గాని, తమలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే వారికి బోధిస్తూ వస్తారు. మనము దేవుని ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా, ఈ పలానా పరిస్థితి గుండా వెళ్తున్నారు. నాకు దీని గుండా వెళ్ళాలో నాకు తెలియదు. మీ చిత్తం ఏంటో నాకు తెలియజేయ ప్రభువా అని దేవుడిని అడిగినప్పుడు, దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా బోధిస్తూ ఉంటాడన్నమాట. ఎంతో గొప్ప స్వాస్థ్యము మనము కలిగి ఉన్నాం. ఆ ఏలియా కూడా తన జీవితంలో ఎంతో డిప్రెషన్ గుండా వెళ్ళినప్పుడు, ఎంతో బాధ గుండా వెళ్ళినప్పుడు దేవుని యొక్క మెల్లని స్వరంను వింటూ వచ్చినాడు అనమాట. మనం కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఈ మన ఆలోచనలన్నిటిని పక్కన పెట్టి, మనం ఏ పరిస్థితి గుండా వెళ్తున్నామో దాని అంతా పక్కన పెట్టి, మనము ఏ పాపంను ఎదుర్కొంటున్నాము, ఏ విషయం చేత మనము ఎంతగానో అపవాది చేతిలో బందీగా ఉంటూ కట్టబడి ఉంటున్నామో, లోకంలో ఏ విషయం చేత బాధపడుతున్నామో వాటన్నిటిని పక్కన పెట్టి ప్రభు సన్నిధిలో కూర్చొని, ప్రభువా నాతో మాట్లాడు ప్రభు అంటే దేవుడు ఎంత దయగలిగిన దేవుడు కనుక ఆయన మెల్లని స్వరంతో మనం మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. అది ఎంత ఘోరమైన పాపమైనప్పటికీ, మన జీవితంలో ఉంచబడిన దేవునికి వ్యతిరేకమైన కార్యమైనప్పటికీ, ఎంత గొప్ప శ్రమ అయినప్పటికీ, ఎంత ఫ్యామిలీలో ఎంత ఇబ్బందికరమైన స్థితి ఉన్నప్పటికీ, మనం ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు, మనం ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనతో మాట్లాడి దాని నుంచి మనకు విడుదల దయచేసేవాడుగా ఉంటున్నాడు. దేవుడు మన నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఏమంటే మన నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేసేది విశ్వాసం అన్నమాట. అయితే నిజంగా మనం ఈ విశ్వాసం కలిగి నడుచుకోగలమా? నిజంగా మనము ఎంతో మంది మనము మిషనరీస్ గురించి వింటూ ఉంటాం. ఇట్లా విశ్వాసం కలిగి నడుచుకోగలమా? హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంటుందన్నమాట. ఏమంటే విశ్వాసముకు కర్తయు దాన్ని కొనసాగించు యేసుక్రీస్తు వైపు చూచుచు అని. సో మన విశ్వాసము, దానికి స్టార్ట్ చేసింది దేవుడే, దాన్ని కొనసాగించేది దేవుడే. కాబట్టి మన చూపు ఆయన యందు ఉంచినప్పుడు, ఆయన వైపు చూసి మనం నడిచినప్పుడు దేవుడు మనకు ఎంతగానో సహాయం చేసే వాళ్ళగా ఉంటాడు. మనం తెలుసుకున్న 3 విషయాలు ఏంటంటే, మొదటిగా మనము మన దేవుణ్ణి ఎరిగి ఉండాలి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఎరిగి ఉండాలి. రెండో విషయము, ఈ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మనం పరిస్థితిని మాత్రమే చూడకూడదు గాని, గొలియాతును ఏ విధంగా వాళ్ళు ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు చూస్తున్నారో, దావీదు దేవుని వైపు చూస్తున్నాడు. మనం కూడా గొలియాతు లాంటి పరిస్థితుల్లో దేవుని వైపు చూస్తూ రావాలి. మూడో విషయం ఏంటంటే, మనం అనుదినము వాక్యము ధ్యానించాలి. ఇట్లా మనం చేసినప్పుడు అంతకంతకు దేవుడు మనల్ని విశ్వాసంలో వృద్ధి పొందింప చేసే వాళ్ళగా ఉంటాడు. దేవుడు ఈ చిన్న మాటలను దీవించును. ఈ సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. Yashwant, you can conclude more with your remarks and pray or ask someone. సార్. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారైన దేవా, స్తోత్రం తండ్రి. తండ్రి ప్రభా, జరిగిన కారణం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మీటింగ్ బట్టి ప్రభావ మీరు మాతో మాట్లాడిన విధానానికి స్తోత్రం తండ్రి ప్రభావ. తండ్రి ప్రభా, విశ్వాసం బట్టి ప్రభావ మేము ఎలా ఉండాలి మాతో నేర్పిన విధానానికి స్తోత్రం తండ్రి ప్రభు. అవుతున్నారు పేతురు కూడా తండ్రి ప్రభు. పవన్ తండ్రి చుట్టుపక్కల ఉన్న ప్రభు గాలి దుల్ని చూశాడు కానీ చూసి ఉండగా నేనందు చూడకుండా తండ్రి ప్రభు గాలి విశ్వాసం చూచాను ఆయన తండ్రి ప్రభు. నీవు ఆ పీఠం వల్ల లేవనెత్తిన విధానానికి స్తోత్రం తండ్రి. మేము కనీసం పేతురు వల్లే తండ్రి ప్రభా కనీసం మేము చూడలేకపోతున్నాం తండ్రి. దాన్ని బట్టి మేము క్షమించి ఉన్నాయన. అవును తండ్రి ప్రభు, మా అమ్మ ఏ దుష్కారం అనేది మమ్మల్ని తెలియదు కానీ ప్రభు మాతో మాట్లాడము తండ్రి ప్రభు. మేము కూడా తండ్రి ప్రభు నేనందుకు ప్రభు సమయం చేకూర్చుకొని నీ వాక్యం వేయడానికి తండ్రి, మీరు చదువుకోవడానికి, మీతో మాట్లాడడానికి, టైం స్పెండ్ చేయడానికి మాకు చక్కని సమయం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభు. అవును తండ్రి ప్రభు, రోజు ఎంతో సమయం ఉన్నది తండ్రి ప్రభా. ఆయన ప్రభావ నీ కోసం సమయం కేటాయించలేకపోతున్నాను తండ్రి. క్షమించున్నాను. అవును తండ్రి ప్రభావ, ఈ మీటింగ్ ద్వారా మాతో మాట్లాడడానికి స్తోత్రం తండ్రి ప్రభు. అవును తండ్రి, సంతోషాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆ కుమార్ని ప్రభావ జ్ఞాపకం చేసుకొని, అవును ప్రభావ షేర్ చేసుకున్న వాక్యాన్ని బట్టి కుమార్ని జ్ఞాపకం చేసుకుంటండి. ఆయన జీవితంలో ప్రభావ ముందు ప్రభావ ఇంకా ముందు ఫ్యూచర్లో ఎన్నో అద్భుతాలు ఆ కుమారుడు విషయంలో జరుగుతుండగా మీరే జరిగించమని ప్రభావ. నా ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామమున బంగారు పాదాల చేత అర్పించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.